Hello guys, welcome back to our channel. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. ఏంటో మీరు కూడా చూసేయండి. అండ్ దేంతో చేయబోతున్నాను అంటే బ్రింజాల్స్తో అండ్ విత్ ఎగ్స్. లెట్స్ స్టార్ట్. నేమ్ కావాలి మనకి బ్రింజాల్ ఆమ్లెట్, వంకాయ ఆమ్లెట్. ఆమ్లెట్ తెలుగులో ఏమంటారు? ఆమ్లెటే అంటారు నాకు కూడా. ఇది స్టవ్ మీద పెట్టుకొని బ్రింజాల్స్ని లారెంజ్ చేసుకోవాలి అండ్ స్టవ్ వెలిగించేసుకోవాలి. కాల్చాలా వంకాయలని బాగా కాల్చుకోవాలి. అండ్ ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్, ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా బీట్ చేసుకోవాలి బాగా. ఇలా అంటే ప్రెస్ అవ్వాలి ఇలా మెత్తగా. ఇంకొద్దిసేపు కాల్చుకుందాం ఇలానే. ఆ తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసుకుందాం. అవి మంచి స్పాంజీ ఉడికేసాయి చూడండి. స్పాంజీ ఉడికేసాయి, అన్నీ బాగా ఉడికాయి. నెక్స్ట్ మనం పెంక పెట్టేస్తాం. ఇది సైడ్ పెట్టేస్తాం. పెంక మీద ఆయిల్ పోసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ వంకాయలని ఇలా క్లీన్గా బ్లాక్ ఉన్న తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ పప్పు గుత్తి ఉంది కదా, ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి పైన అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటాను. ఆమ్లెట్ వేసుకోవాలి. దీని మీద ఇలా చేసుకోవాలి. వాట్ నెక్స్ట్ అంటే ఆయిల్ వేసుకుంటాం. ఫ్లిప్ చేసుకున్నాం కదా, కాస్త ఆయిల్ వేసుకుంటాం. ఇటు కూడా కాస్త కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అక్క మీద ప్రయోగిస్తాను. నాకు వచ్చిన ప్రతిసారి చెల్లి ఏం చేసి పెట్టదు అంటది. ఇప్పుడు చేసి పెట్టినా తినకపోవాలి, అది ఎలా ఉన్నా తినాలి. ఓకేనా? ఓకే, తినకపోతే తింటా, బట్ తర్వాత ఏమైనా నీకే కదా ప్రాబ్లం. తింటావు కానీ కంప్లీట్గా తినాలి. బాగా లేకపోయినా బాగుంది. ఓకే, ఫైన్ అండి, మొత్తం తినేసేయాలి. ఫైన్ మేడం. డన్. ఆమ్లెట్ ఈజ్ రెడీ. యా, ఆమ్లెట్ ఈజ్ రెడీ. చూడ్డానికైతే బాగుంది. ఓకే, లెట్స్ సర్వ్. సర్వ్ చేసేసుకుందాం. నీకే తీసుకోండి. యా, థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్ అండ్ along with you. ఓకే.